Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో అక్టోబర్ 15వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం మొదటి రాజులు 18వ అధ్యాయం. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, ఇక్కడ జరిగినటువంటి విషయాలు ఆ కార్మేలు కొండ మీద ఏలియా బయలు ప్రవక్తల్ని ఎదుర్కొని మరి గెలిచాడు, విజయం పొందాడు. అది అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. ఆమ్, అది అది జరిగిన తర్వాత ఇస్రాయేలీలు మారేరా అనేటువంటి ఆ, ప్రశ్న. ఇంత జరిగినప్పుడు ఇస్రాయేలీలు మారేరా లేదా? మరి మన జీవితంలో ఇంత అనుభవించి మనం మారేమా? మన సంగతి ఏంటి? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. మొదటి రాజులు 18వ అధ్యాయం. మరి ఇక్కడ చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి భాగం, 46 వచనాలు ఉన్నాయి. మనం 20 నుండి 35 వరకు చదువుకుందాం. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయారు. చాలా విషాదకరమైనటువంటి విషయం కదా. ఆయన నిబంధన ప్రజలు మోషే ద్వారా వాళ్ళు నిబంధన చేసుకున్నారు, నీవు మాకు దేవుడిగా ఉంటావు, నేను మీకు ప్రజలుగా ఉంటాను అని. మరి ఇప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. అప్పుడు ఏలియా యెహోవాకు, ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీయు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. రెండవ బ్యాక్ రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీయు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదాం రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులు ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడు. అయితే మీరు అగ్ని ఏమియో క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయమున మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడు ఎవడునూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేస్తున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసికొనుచుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయం నైవేద్యము అర్పించు సమయం వరకు
వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయెను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని యొద్దకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగుచేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలులగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నుండి నీళ్లు నింపి దహనబలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగు చేశారు. మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేశారు. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదువనియు అది ఆశించింది ఆయన. నీ నీ తట్టుకు హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము. అతడు అలాగున ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుక్కిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. ఇప్పుడు దీని ప్యారలల్ రీడింగ్ ఏంటి అనంటే ఇక్కడ మొదటి రాజులు 18, మొదటి తెస్సలోనిక 1, 1 తెస్సలోనిక 1లో 3లో ఏముంటుందంటే అక్కడ పాలైన్ ట్రయాడ్ ఉంటుంది. చదువుకుందాం. మొదటి తెస్సలోనిక 1:3 పాలైన్ ట్రయాడ్ ఏంటి అనంటే ప్రేమ, నిరీక్షణ, మరి విశ్వాసం. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎలా అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఈ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు అని అంతకుముందు చదువుకుందాం. 1 నుండి 3 వరకు చదువుకుందాం. మొదటి తండ్రైన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనియల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. 2వ వచనం.
విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండో వచనంలో ఉన్నది కదా, పౌలైన్ ట్రయాడ్ అని అంటాం కదా. అంటే విశ్వాసం, విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ. యేసుక్రీస్తు ఎడల విశ్వాసం, ప్రజల ఎడల ప్రేమ. ఎందుకు అంటే పరలోకంలో దేవుడు సిద్ధపరిచినటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆ నిత్యత్వాన్ని బట్టి ఈ ఈ దినాల్లో వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మటం, ఆ నమ్మిన దాన్ని బట్టి మరి తోటి సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండడం. కాబట్టి 3: విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ. దాన్ని ఫాలోయింగ్ ట్రయాడ్ అంటారు. దాని గురించి కొనసాగించుకోవాలి. అంటే ఎంతో కార్సన్ గారు చెప్పాలనుకుంటున్నాడు అనేటువంటి శోధన ఉన్నప్పటికీ ఈ మొదటి రాజులు 18వ అధ్యాయం కర్మేలు కొండపై మరి ఏలియా బయలు దేవత యొక్క ప్రవక్తలను ఎదుర్కొన్నాడు కదా. ఆ సందర్భం, ఆ సంఘర్షణ అది సంజ్ఞ చేస్తుందంట, నా గురించి చెప్పు అని. అందువలన మొదటి రాజులు 18 మీద ఆయన చెప్పుచుంటున్నాడు. ఈ సంఘర్షణను బట్టి అత్యంత దిగ్భ్రాంతి ఏమనగా అట్లు చేయవలసిన అవసరత కలిగింది. ఇప్పుడు ఏంటి అని అంటే ఆ విధంగా చేయాల్సిన అవసరం ఏంటి? దేవుడు ఎవరో తెలియదా? దేవునితో నిబంధన చేసుకున్నారు కదా. ఎవరు దేవుడు, ఆ దేవుడిని మీరు నమ్మండి అనే అంతవరకు దిగజారిపోయినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? అది అది సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అన్నమాట. ఆ విధంగా దేవుడెవరో వాళ్ళు తెలుసుకునేటువంటి మరలా తెలుసుకోవాల్సినటువంటి అవసరత కలిగింది. గొప్ప అద్భుతాలు చేశాడు. 10 తెగుళ్ళు ద్వారా ఇశ్రాయేలును రప్పించాడు. వాళ్ళందరూ మరి 40 సంవత్సరాలు అద్భుత రీతిగా దేవుడు వాళ్ళని పోషించాడు, ఆదరించాడు. మరి ఆ కానాన్ దేశం ఆక్రమించుకోవటానికి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంతో విక్టరీస్, విజయాల్ని అనుగ్రహించాడు. ఆ విధంగా మరి ఆ విధంగా నిబంధన చేసుకున్నటువంటి ప్రభువుని మర్చిపోయారన్నమాట. ఎవరు దేవుడు అని మర్చిపోయారు. కాబట్టి బయలుదేవత లేకపోతే యెహోవా దేవుడా, ఎవరో ఏ దేవుడైతే మీరు నిర్ణయించుకోండి అనేటువంటి అవసరత కలిగింది. అది చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అన్నమాట. వీరు దేవుని నిబంధన ప్రజలు. అంతకుముందు ఎప్పుడు వారికి దేవుడు ప్రత్యక్ష పరచు కొనని వాడు కాదు. ఎన్నో విధాలుగా ఎప్పుడో నుండి ఉత్తర రాజ్యమునకు చెందిన 10 గోత్రీయులందరూ వారు సాంప్రదాయపరంగా పొందిన వారసత్వమును ఏకంగా విసర్జించారు. చూడండి ఎంత విషాదం. దేవుడు ఎన్నో విధాలుగా ప్రత్యక్షపరచుకొని ఓకే, ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళు? వాళ్ళ దేవుడిచ్చినటువంటి వారసత్వాన్ని విసర్జించారు అందరూ కలిసి. ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలుదేవుడైతే వానిని అనుసరించండి. ఆ పరిస్థితి దాగొచ్చిందన్నమాట. ఏలియా ప్రకటన చేస్తూ సవాలు చేస్తున్నప్పుడు ప్రజలు మౌనంగా ఉన్నారు. చూడండి, వాళ్ళు ఏమనాలి? ఏంటయ్యా, యెహోవా దేవుడు ఇంతవరకు మమ్మల్ని
మనల్ని బానిసత్వం నుండి రక్షించి, పోషించి ఈ దేశం ఇచ్చాడు. ఆయన వాగ్దానం చొప్పున అనుమానం ఏమున్నది? బయలుదేవ్ బయలుదేవుడు మాకేం తెలుసు? యెహోవా దేవుడు మాకు తెలుసు. మా దేవుడు. మేము ఆయనతో నిబంధన చేసుకున్నాం అని చెప్పాలి గదా! చెప్పలా. మౌనంగా ఉండిపోయారు. మనము ఎంతో ఇక మన సంగతేంటి? వాళ్ళకంటే ఎంతో నీతిమంతులమని మనం అనుకోవచ్చు. ఆ ఇశ్రాయేలీయులు అంత అనుభవించి అట్టా చేశారు. మనం ఎట్ట చేస్తాం? అని అనుకోకముందు మనం కొంచెం సుదీర్ఘంగా ఆలోచించాలి. ఎంత తరచుగా క్రైస్తవ సంఘం దాని పునాదుల నుండి తొలగిపోయినదని సుదీర్ఘంగా ఆలోచించాలి. ఓకే. దేవుడు ముందుగా మనల్ని స్వస్థపరిచాడు. మన అక్కర్లు తీర్చాడు. ఆయురారోగ్యాలు ఇచ్చాడు. మన ప్రార్థనలు విన్నాడు. అదంతా ఒక ఎత్తు. చరిత్రలో యేసుక్రీస్తు మరణించటం, తిరిగి లేవటం అదొక మరొక ఎత్తు. అది దాన్ని బట్టి మనకి నూతన జన్మ వచ్చింది. ఆయన ప్రజలుగా తయారయ్యాం. అయిన తర్వాత ఏమైంది? అది మర్చిపోయాం. అది మర్చిపోయాం. అది ఆ శిలువ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధరణాల్ని మర్చిపోయాం అసలు. మర్చిపోకపోతే ఆయనకి వ్యతిరేకంగా ఎందుకు పాపం చేస్తున్నాం? గతంలో జరిగిన మహత్తరమైన ఉజ్జీవాలు, ద గ్రేట్ అవేకెనింగ్. ఓకే. వెస్టర్న్ కంట్రీస్‌లో, అమెరికాలో గ్రేట్ అవేకెనింగ్ జరిగింది. బలంగా సంఘాలు బలపడి చలనం వచ్చేసేసింది. వాళ్ళు పాపం అంటే ఏంటో గ్రహించుకుని పాపాన్ని విడిచి ఓకే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు గ్రేట్ అవేకెనింగ్ అని వచ్చిందన్నమాట. క్రైస్తవుల మధ్య క్రైస్తవుల ప్రేమ చల్లారినప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఉజ్జీవాలు తీసుకొచ్చాడు. బలంగా సంఘమును చలింపజేసిన దానికి గుర్తు ఏంటి? ఈ యొక్క గ్రేట్ అవేకెనింగ్, ఆ యొక్క మహత్తరమైనటువంటి ఉజ్జీవాలు. అయినప్పటికీ నూతనంగా విశ్వాసులైన వారితో నింపబడిన సంఘాలు కూడా, దైవ సిద్ధాంతాలతో దిట్టలైన సంఘములు కూడా, భయభక్తితోనున్న సంఘాలు కూడా ఒక శతాబ్దంలోనే యూనిటేరియన్లుగా దిగజారిపోయారు. యూనిటేరియన్ అది తప్పుడు సిద్ధాంతం. అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు కాబట్టి తండ్రి ఒక్కడే, యెహోవా ఒక్కడే దేవుడు అనేటువంటి వాళ్ళు యూనిటేరియన్స్ అంటారు. యెహోవా సాక్షులు యూనిటేరియన్స్. ఓకే. యూనిటేరియన్ అనేటువంటి ఒక ఒక థియాలజీ ఉన్నది. ట్రినిటేరియన్ ఒక ప్రక్క అయితే దానికి వ్యతిరేకంగా యూనిటేరియన్. అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అని వాదించేటువంటి వాళ్ళు యూనిటేరియన్స్ అంటారు. సంస్కరణోద్యమమునకు స్థానిక దేశము లూథర్ పుట్టిన దేశము జర్మనీ కదా! అది హిట్లర్‌ను కన్నటువంటి దేశం అయింది. అక్కడ రిఫర్మేషన్ అక్కడే జరిగింది జర్మనీలో. లూథరు లూథర్ ద్వారా రిఫర్మేషన్ వచ్చింది గదా! లూథర్ ప్రథమంగా. ఓకే. 96 థీసిస్ పెట్టిన దగ్గర నుండి ఇక రిఫర్మేషను స్టార్ట్ అయింది. ఇంకా వేరే వాళ్ళు గూడా ఉన్నారనుకోండి. ఆయన పుట్టినటువంటి దేశంలో హిట్లర్ గూడా పుట్టాడు. చూడండి. యూదుల సామూహిక హత్యకు పుట్టినిల్లు అవునని ఎవరు ఊహించగలిగారు? అంటే ఈ హిట్లర్ గురించి చెప్తున్నాడు. ఓకే. యూదుల సామూహిక హత్యకు పుట్టినిల్లు అయింది జర్మనీ అని ఎవరు ఊహించగలరు? 20వ శతాబ్దములో
మరి 30 నుండి 60 వరకు ఆ 30 సంవత్సరాల్లో పుట్టగొడుగుల వలె పుట్టుకొచ్చిన ఇవాంజలికల్ ఇవాంజలికలిజం అంటే ఇక ఎన్నో ఇవాంజలికల్ ఇప్పుడు ఇండియాలో కూడా యుఎస్ఐ యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా ఇవాంజలికలిజం ఇక ఎన్నో సంఘాలు ఎన్నో మూవ్మెంట్స్ ఆర్గనైజేషన్స్ ఎన్నో తయారైనవి ఇవాంజలిజం చేసేటువంటి వాళ్ళు ఇవాంజలికల్స్ అని అంటారు. ఇవాంజలికల్స్ థియాలజీ అంటే యేసుక్రీస్తు వలన రక్షణ ఉన్నది, 66 గ్రంథాలు బైబిల్లో ఉన్నవి, అంతే వేరుగా ఉండకూడదు, ఆ విధంగా నమ్మేటువంటి వాళ్ళు ఇవాంజలికల్స్ అంటారు. ఆ విధంగా నమ్ముతారు కాబట్టి వాళ్ళు ఇవాంజలిజం చేస్తారు. ఈ 30 దినాల్లో 30 సంవత్సరాల్లో పుట్టగొడుగుల వలె ఈ మూవ్మెంట్స్ లెగ్స్ని అవి చెందిన నాయకులు ఇక తర్వాత ఏమైంది, తర్వాత ఆ నాయకులు గుర్తించలేనట్లు అంత వేగంగా తమకు తామే నిర్ణయించుకున్న వివిధ రకములైన ఇవాంజలికల్ నాయకులు ఏ విధంగా అవతరించారు అంటే ఇక ఎవడు పడితే వాడు ఇవాంజలికల్. ఆ ఇవాంజలికల్ ఉన్నటువంటి సిద్ధాంతాలు లేకుండా ఇవాంజలికల్స్ నాయకులే గుర్తించలేనటువంటి రీతిగా ఆ మూమెంట్ తయారైంది. అంటే అంతగా దిగజారిపోయిందన్నమాట. మానవ జాతికి మతిమరుపు ఎక్కువ, మర్చిపోయారు. వారికి అవసరమైన వాటిని, లాభకరమైన వాటిని మాత్రమే ఎంచుకుంటారు. అంతేకాదు భిన్నమైన పునాదితో క్రొత్త తరము పరిచర్య మొదలు పెడతారు. ఏది పునాదులన్నీ పోతాయి, వేరే పునాదులు వేసుకుని ఇక పుట్టగొడుగుల్లాగా ఆ కల్ట్స్ వచ్చేసేస్తాయి అన్నమాట. ప్రతి వ్యక్తి మారు మనసు పొందవలసిన అవసరత ఉన్నది. కాబట్టి 1-2 తరాల్లోనే అంటే ప్రతి ఒక్కళ్ళు మారు మనసు పొందాలి. ప్రతి వాళ్ళు మారు మనసు పొందాలి అని మనం మంచి సువార్తని, కల్తీ లేని సువార్తని చెబితే అప్పుడు మిగిలినటువంటి తరం వాళ్ళు వైబ్రెంట్గా ఉంటారు. అది ఎప్పుడైతే ఒక తరం వాళ్ళు అశ్రద్ధ చేస్తారో, సువార్తని చెప్పరో, మారు మనసు ఉండదు. అప్పుడు ఆ 2 తరాల్లోనే ఏ సంఘమైన రూపుమాపులు కోల్పోగలదు. ఈ చిన్న విషయము మరచిపోయి మనం సాధించిన బంగారు మెడల్స్ వైపు చూస్తూ మురిచిపోతాం. ఓ ఎంత చేసాము అని. ఎంత చేయటం కాదు, మన తరంలో ఉన్నటువంటి వాళ్ళకి స్వార్థ చెప్పి వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించి మారు మనసు కలిగేటట్టుగా చేయాలి. లేకపోతే ఆ తరాన్ని మనం పోగొట్టుకుంటాం. ఇక ఇక ఇవాంజలికలిజం సువార్త అనేది మనకు కనిపించదు. మనము మురిసిపోతాం. మనం హాయిగా కాలం గడుపుకుంటాం. ఏదో విధంగా మనకు అప్పగించిన సువార్తను చాటించను మర్చిపోతాం. మన ఇక ఆయన సువార్తను మర్చిపోతాం, ఇక సృష్టికర్తను మర్చిపోతాం, ఇక విమోచకుని మర్చిపోతాం. ఇక అది చెప్పనే అవసరమే లేదు. సువార్తనే మర్చిపోయినప్పుడు సృష్టికర్తను కూడా మర్చిపోతాం, విమోచకుని కూడా మర్చిపోతాం. అలాంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆశ్రమం యొక్క ఈ ఎంబ్లం ఏంటి అంటే ఎంట్రస్టెడ్ విత్ ద గాస్పెల్. సువార్త అప్పగించబడింది అని మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం, ఇది 3వ అధ్యాయం, ఇది 2వ అధ్యాయంలో చూస్తామన్నమాట, 4వ వచనంలో. ఓకే, సువార్తను
మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక, మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. అది వినేటువంటి ప్రతి ఒక్క సంఘ కాపరి దయచేసి వినండి. దేవుడు మనల్ని నమ్మి మన హస్తాలకి సువార్తను ఇచ్చాడు. ఆ సువార్తను బట్టి పరలోకం, నరకం ఆధారపడి ఉంటుంది. జీవితాలు మారతాయి. నిత్యత్వానికి తీసుకెళ్ళేటువంటి సువార్తను అశ్రద్ధ చేయకూడదు. ఈ ఈ రివైవల్స్ మేము నాగాలాండ్‌లో ఉన్నప్పుడు 77-79 ఉన్నప్పుడు ఎలాంటి రివైవల్స్ అండి. ఎక్కడైతే ఈ గ్రేట్ అవేకనింగ్ అని మనం చదివామో, ఆ గ్రేట్ అవేకనింగ్ లాంటిది పుస్తకాల్లో చదవటం కాదు. మేము కళ్ళారా చూసాం, అనుభవించాం. వెంటనే ఒక 3, 4 సంవత్సరాల్లోనే ఇక అదంతా వాళ్ళు మర్చిపోయి ఇక లోకుల్లాగా తయారయ్యారు. ఆ దినాల్లో 18,000 యంగ్ పీపుల్ వెంట్ ఔట్ యాజ్ మిషనరీ. ఇంకే అలాంటిది మర్చిపోయారు. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎట్లా ఉన్నదో. కాబట్టి మనం మర్చిపోతాం. స్వార్థాన్ని బట్టి మర్చిపోతాం. మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని నమ్మి సంఘానికి, పాస్టర్ గారికి సువార్త ఇచ్చాడు. ఇప్పుడు మనం సువార్త చెప్పేటప్పుడు అన్నీ కలిసొస్తాయండి. మీరు యేసు ప్రభువుని నమ్మండి, అద్భుతాలు జరుగుతాయండి. అది కాదండి సువార్త. మనం 2 గమనించాలి. బైబిలు, క్రాస్, సిలువ. బైబిలు, క్రాస్. ఇక మిగిలినయన్నీ ఇక ఏ గ్యాడ్జెట్సు, కెమెరాసు, ఫ్యాన్సు, ఏసీసు, రంగులు అయన్నీ ఉండొచ్చు. వాటన్నిటిని మర్చిపోయి రెండింటిని గుర్తుపెట్టుకోండి. బైబిలు, సిలువ. బైబిలు దేనికంటే, ఇప్పుడు క్రిస్టియన్ అంటే దానికి నిర్వచనం ఏంటి? ద వన్ హూ ఫాలోస్ ద బైబుల్. బైబిల్‌ని అనుసరించేటువంటి వాడు క్రైస్తవుడు. ఎందుకు క్రైస్తవులవుతారు? సిలువను బట్టి. ఏ ఏ ఏ సిలువ? యేసు ప్రభు చనిపోయినటువంటి సిలువ. యేసు యేసు ఎవరు? క్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు. బైబిల్ చెబుతున్నటువంటి యేసుక్రీస్తు. బైబిల్ చెబుతున్నటువంటి సిలువ. బైబిల్ చెబుతున్నటువంటి ఆహ్, ఆహ్, పునరుద్ధ ఆహ్, ఆహ్, పునరుద్ధానం. కాబట్టి బైబిల్ బేస్ అన్నమాట. బైబిల్ ఏముందంటే యేసుక్రీస్తుని నమ్మితే పాపాలు పోతాయి. కాబట్టి యేసుక్రీస్తుని నమ్ము. ఏ విధంగా నమ్మాలంటే పశ్చాత్తాప హృదయంతో నమ్మాలి. అది సువార్త. అది చెప్పకుండా ఏది చెప్పుకున్నా గానీ అది పునాది, మన క్రైస్తవత్వానికి పునాది. అది కదిలిపోయేటట్టు పునాది. సాఫ్ట్, సాఫ్ట్ పునాది. గట్టి పునాది కాదు. గమనించండి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తి అది నేర్చుకోవాలి. సిలువ, బైబిలు. ఇక ఎన్నో ఎన్నో మీకు అన్నీ కలిసొస్తాయి అని చెప్పటం అది అది సువార్త కానే కాదు. అంటే దేవుడు మన ప్రార్థన వింటాడు. కానీ ఎందుకు వింటాడు అనంటే ఆ సువార్తను యేసుక్రీస్తు సిలువను బట్టి వచ్చేటువంటి పాప పాప క్షమాపణను పొందుకోవటానికి వాళ్ళు ఆ సువార్తను వినటానికి మనం సోషల్ వర్క్ చేయాలి. సోషల్ వర్క్ చేయాలి. ప్రేమించాలి. ప్రజలందరినీ ప్రేమించాలి. అప్పుడు ఆ ప్రేమను బట్టి సువార్త, దేవుని సువార్తను వింటారనమాట. విన్నప్పుడు శ్రమలొస్తాయి. ఆ శ్రమల గురించి చెప్పరు. యేసుక్రీస్తు ఆ యొక్క సువార్తను నమ్మినప్పుడు జీవితం మారిపోద్ది. అప్పుడు దేవుని సంతోషపరచాలనేటువంటి ఆశ కలుగుద్దనమాట. అప్పుడు మన జీవితాలు మారతాయి. ఇదంతా కూడాను సువార్త చెప్పినప్పుడు చెప్పాలి. కష్టాలొస్తాయి. దేవునికి ఇష్టంగా జీవించాలి అని చెప్పాలి. అంతేగాని అన్నీ కలిసొస్తాయండి మీకు.
ఇక అద్భుతాలు జరుగుతాయి అంటే అది సువార్త కానే కాదు. సువార్తలో భాగం కాదు. ఇప్పుడు అంటే ఇదెందుకు మనం చెప్తున్నాము అనంటే, ఈ అక్కడ వాళ్ళు మారలేదు గదండీ! అంటే మనమే మారాం. మనమేం మారాం? ఏ విధంగా మారాం? మన జీవితాలు ఏ విధంగా మారినియి? సువార్త ఏ విధంగా ప్రకటిస్తున్నాం? భయపడిపోతున్నాం. సువార్త చెప్పటానికి భయపడిపోతున్నాం. యేసుక్రీస్తు మన నిమిత్తమై మనకు రక్షణ తీసుకురావటానికి, పరలోకం ఇవ్వటానికి ఆయన శిలువ మీద మరణిస్తే దానికి దాన్ని ఏ విధంగా మనం ఆహ్, ఆహ్, రెస్పాన్స్ ఇవ్వాలి? ఏ విధంగా మనం స్పందించాలి? డిమాండ్స్ మై సోల్, మై లైఫ్, మై ఆల్. సమస్తాన్ని ఆయనకు అంకితం చేసుకోవాలి. రోమా 12, 1, 2 లాగా. అది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు. వాళ్ళు మర్చిపోయారు. మనం మరి ఆహ్, ఈ రివైవల్స్ ద్వారా మనం మారు మనసు పొంది ఆహ్, అప్పుడు దేవునితో నిబంధన చేసుకున్నాం. ఆయన నా రక్షకుడు, నా ప్రభువు, నా రక్షకుడు, నా ప్రభువు అని నిబంధన చేసుకున్నాం. ఆయన కాడి వేసుకున్నాం. మర్చిపోయాం. కాబట్టి వాళ్ళు చేసిందే, ఇశ్రాయేల్ చేసిందే ఇక్కడ క్రొత్త నిబంధనకు చెందినటువంటి మనం గూడా అదే చేశాం. అది. ఇప్పుడు మరలా ఏలియా ఆహ్, కర్మేలు కొండపై చేసినటువంటి ఆ సంఘటనను దాని గురించి కొంచెం తెలుసుకుందాం. కర్మేలు కొండపై సిద్ధపరిచిన నిర్మాణము ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఒక ప్రవక్తకు వ్యతిరేకంగా 850 మంది యెహోవాకు వ్యతిరేకంగా బయలుదేవతలు లేకపోతే అషరేత్ దేవత తరచుగా అగ్నిదేవతగా ఎంచుతారు. ఈ బయలుదేవత గాని, బయలుదేవతని అగ్ని దేవతగా ఎంచుతారు. అది అగ్నిదేవత అయితే అగ్ని వచ్చి ఆ యొక్క బలిని మరి కాల్చివేయాలి గదా! అది సవాలు. అగ్ని అగ్నితో ఎందుకు పరీక్ష అంటే మరి అది అది అగ్నిదేవత. బయలుదేవతకు అనుకూలమైన పరిధిలోనే మరి నువ్వు అగ్నిదేవత గదా! ఓకే. కాల్చేసేసేయి. ఆ పరిధిలోనే ఆ పందెమును ఏలియా అమర్చినట్లు కనిపిస్తుంది. కించపరుస్తున్న ఏలియా మాటలు అబద్ధ ప్రవక్తలను తమను తాము బాదుకున్నట్లుగా పురికొల్పేటట్టుగా ఉంటుంది. మనం ఇంత చదివినటువంటి రీతి. నిద్రపోతున్నాడేమో లేపండి, ఏమో ప్రయాణం చేస్తున్నాడేమో ఇంకా ఇంకా చేయండి అని వాళ్ళు ఇంకా బాగా పురికొల్పుకొని వాళ్ళ శరీరాలను కోసుకున్నారు. అది చదివాం కదా! ఆ విధంగా పురికేల్పేటటువంటి రీతిగా ఏలియా మాటలు ఆహ్, వాళ్ళని పురికొల్పినాయి. దేవుని హెచ్చరికలను బట్టి తాను సిద్ధపరుస్తున్న బలిని నీటితో ముంచివేసి అది అంటే దేవుని హెచ్చరికలను బట్టి 36 వచనం మళ్ళా చదువుకుందాం. అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీయుల మధ్యనున్న నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడినై ఉన్నాననియు, ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేస్తుననియు, నీ సెలవు చేత చేసితిననియు. ఆయన ధైర్యంగా ఎళ్లి ఆయన సొంతో చేసింది కాదిది. దేవుని యొక్క సెలవు చేత చే చేస్తుననియు ఆ దినమున కనపరచుము. అంటే ఇప్పుడు దేవుని హెచ్చరింపు దేవుడు చేయమన్న
చే చేయమని చెప్పకపోతే ఆయన చేస్తే అప్పుడు అక్కడ విజయాన్ని బట్టి ఏలియాకి ఘనత వస్తది. దేవుడు చేయమన్నాడండి. నాదేముంది? దేవుడు చెప్పినట్టు చేశానంటే దేవునికి ఘనత వస్తది. కాబట్టి దేవుని హెచ్చరికలను బట్టి తాను సిద్ధపరుస్తున్న బలిని నీటితో ముంచి వేసి అది మండే అవకాశాన్ని మరింత అడ్డుకునేటట్లు చేశాడు. తరువాత సాయంత్రం వేళ తన క్లుప్తమైన ప్రార్థన ద్వారా పరలోకపు అగ్నిజ్వాలలను తెప్పించినందున ప్రజలు సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. తరువాత ఏలియా ప్రార్థన అనుసరించి ఎండిన భూమిపై తిరిగి వర్షం వచ్చింది. అది మనం చదవలేదు. అది చదువుకోవచ్చు. దీన్ని గ్రహించిన క్రైస్తవుల హృదయాల్లో ఏ కేకలు చెలరేగుతుంటాయి? మరలా చేయండి ఇట్లాగే చేయండి అని మనం హృదయంలో అనుకుంటాం కదా! నిజానికి ఖచ్చితంగా అదే విధమనే కాదు. మరి ఏదో అలాంటి తీరులో దేవుడు చేయాలని మనం ఆశిస్తాం. సజీవుడైన దేవుడని నిర్ణయాత్మకంగా ప్రజలు ఒప్పుకునేటట్లు దీక్షతో పోరాడే ఇలాంటి సందర్భాలు తిరిగి రావాలని క్రైస్తవులు తమ హృదయాల్లో వేడుకుంటారు. కానీ ఇప్పుడు ఏంటి అనంటే ఇంత జరిగినప్పటికీ ఇశ్రాయేలులను మార్చగలిగినదా? మార్చలేదు. ఎందువలన మార్చగలిగినది? ఎందువలన మార్చలేకపోయినది? అనేటువంటి ప్రశ్నలు మనం అడుక్కోవాలి. అక్కడ ఆ ఆ అధ్యాయం అంతా చదివితే మనకి అర్థమవుద్ది. వాళ్ళు మారలేదు. కానీ కొంతమంది రెమనెంట్ మిగిలారు. శేషం మిగిలారు. 7,000 మంది మిగిలారు. వాళ్ళనే శేషులు అని అంటారు. ఇది సవాలు. మనం మారామా? దేవుడు మనం స్వస్థపరిచాడు. అద్భుతాలు చేశాడు. మన ఆకలి దప్పులు తీర్చాడు. మరి మన అవసరతలు తీర్చాడు. ఎన్నో చేశాడు. ముఖ్యంగా యేసుక్రీస్తు మన పక్షాన మరణించాడు. అది మార్చిందా మనల్ని? ఇది అర్థం చేసుకుంటే మారుతుంది. ఇక అద్భుతాలను బట్టి మనం క్రైస్తవం అయితే జీవితాలు మారవు. ఇదే మార్చేది. ప్రతి ఆదివారం లేకపోతే నెలకు ఒకసారి 2 సార్లు ప్రభు బల్ల తీసుకుంటాం. అప్పుడు మనం దాన్ని యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల్ని జ్ఞాపకం చేసుకుంటూ నా నిమిత్తమై ఆయన మరణించాడు. నాకు జీవం రావటానికి ఆయన చనిపోవాల్సి వచ్చింది అని జ్ఞాపకం చేసుకుని మనం మన జీవితాల్లో ఎప్పుడైతే సవాళ్ళు వస్తాయో, దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి శోధనలు వస్తాయో, అప్పుడు ఈ విషయాన్ని అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభు బల్ల ఇచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవటం కాదు. తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగా చేసుకోవాలంటే మరి మనకు శోధన వచ్చినప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకునేటువంటి రీతిగా. అప్పుడు మన జీవితాలు మారతాయి. ఎందువలన మారతాయి అంటే దీన్ని బట్టి మారతాయి. దీన్ని జ్ఞాపకం చేసుకోవటాన్ని బట్టి మారతాయి. ఇంకా ఏదన్నా చేసుకోండి మార్చలేము. మనుషుల్ని మార్చలేము. అలాంటి కృతజ్ఞతను బట్టి మనం ఆ విధంగా దేవునికి ఇష్టపూర్వకంగా జీవించాలి. ఎట్లా వస్తుంది కృతజ్ఞత? మన హృదయాల్లో ఎట్లా వస్తుంది? దీన్ని బట్టి వస్తుంది. కాబట్టి ప్రతి పాస్టరు ప్రతి ప్రతి వారం చెప్పేటప్పుడు మీరు ఏదైనా చెప్పుకోండి. చిట్ట చివరికి దీన్ని జ్ఞాపకం చేసుకోండి. కనీసం
దేవా, నా నిమిత్తమై మరణించి తిరిగి లేచినందుకు మీకు వందనాలు. ఆ దానికి జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతా జీవితం జీవించటానికి నాకు సహాయం దయచేయండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి అని ప్రతి ప్రార్థనలో మనం అడుగుకుందాం. ప్రార్థన. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship that the Holy Spirit creates be with each one of us now and all the days to come. Amen. God bless you.